ఇదిగో లైవ్ ఆన్ అయిందిగా. స్టార్ట్ అయినట్టేనా? వాల్యూమ్ చూసుకో. వాల్యూమ్ చూడు. పేజ్ అన్నీ నోటిఫికేషన్స్ వదిలేసారు మధ్యలో ఇదవుతూ ఉంటాయి. సిస్టమ్ నోటిఫికేషన్స్ కనబడలేదే. ఈ నోటిఫికేషన్స్ ఏమి? ఎస్ ఎస్ ఓకే, ఇద్దరు వచ్చారు. ఎవరు చూడొచ్చు మనం? ఎస్ స్టార్ట్ లైవ్ వీడియో ఎక్కడ నొక్కు కింద స్టార్ట్ షేర్ అది ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, వినిపిస్తుందా? అందరికి జేబీఎంలు ఆలస్యమైంది, క్షమించాలి. అందరికి వినిపిస్తుందా? హలో, అందరికి వినిపిస్తుందా? ఎవరైనా మెసేజ్ పెట్టరా దయచేసి. వినిపిస్తుందా? వినిపిస్తుందని చెప్పండి కాస్త. పరశురామ్ బ్రదర్ వినిపిస్తుందా? హలో బ్రదర్, వినిపిస్తుందా? ఎవరైనా ఒకసారి ఒక నోటిఫికేషన్ పెట్టండి. అప్పారావు, ఓకే, థ్యాంక్ యూ జేబీఎం అప్పారావు. జేబీఎం సార్, నేను ఫస్ట్ టైము మొట్టమొదటిసారిగా జేబీఎం అన్న, శ్రీధర్ అన్న, ఉదయ్ కుమార్, ఓకే అప్పారావు గారు, థ్యాంక్ యూ. అందరికి జేబీఎంలు. నిన్న అంబేద్కర్ వర్ధంతి మనం దాదాపు అందరం ఘనంగా జరుపుకున్నాము. అయితే నా యొక్క లైవ్ ఉద్దేశం ఏంటంటే, ఎన్నో రకాలుగా మనం వర్ధంతులు జయంతులు జరుపుకుంటూ ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం చాలా ముందుగా ఉన్నప్పటికీ కూడా అనేక వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి. కొన్నిటికి మనం సమాధానాలు ఇవ్వగలుగుతున్నాము, కొన్నిటికి ఇవ్వలేకపోతున్నాము. ఈ సందర్భంగా నేనేమనుకున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఎటువంటి లక్ష్యాలు నిర్దేశించాడు అనే ఒక ఆలోచన ఏంటి, మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాము, ఎంతవరకు ఇంకా అనుసరించాల్సిన అవసరం ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే దీన్ని ఒక లైవ్గా పెట్టాలనే ఉద్దేశంతో వచ్చాను. దయచేసి ఎవరు స్కిప్ అవ్వద్దు ప్లీజ్. జేబీఎం ప్రతి ఒక్కరికి. మనం అంబేద్కర్ మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఎటువంటి బాధ్యతలు ఇచ్చాడు, ఎటువంటి హక్కులు ఇచ్చాడు అని తెలుసుకోవడానికి ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు మనకున్నటువంటి కండిషన్స్ మనకు చాలా తెలిసిందే. వాటిలో 1-2 విషయాల్ని మీకు నేను గుర్తు చేసి అంబేద్కర్ లైఫ్ హిస్టరీ దగ్గరికి అలాగా ఒక నెక్స్ట్ మండే ఇలాగా వీక్లీ ఒక ప్రోగ్రామ్ చొప్పున ఒక 5 వీక్స్ నిర్వహించాలనుకుంటున్నాను. ఎవ్రీ మండే 8కి లైవ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గురించి చెప్పాలంటే, అతని యొక్క లక్ష్యాల గురించి చెప్పాలంటే, ఆశయాల గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. కాబట్టి దాన్ని ఎక్కువ కాలం నడపడం కోసం, దాన్ని విస్తృతంగా మనకు అందించడం కోసం నేను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. మనకి అందరికీ తెలుసు, హిందువుల యొక్క ఆచార సాంప్రదాయాలు, మందిరం శాస్త్రం అనుసరించి జరిగినటువంటి ద్రోహంలో, మనకు జరిగిన కుట్రలో విద్యా ఉపాధి లాంటివే కాకుండా అనేక రకాలైన హక్కుల్ని మనకి నిరాకరించారు. మనం ఇన్నాళ్ళు గుర్తించింది, నేను ఈ మధ్యకాలంలో గుర్తించింది ఏంటంటే, అప్పుడు మనకి పోలీసు మిలిటరీ వ్యవస్థలు కూడా మనకు ఉండేవి కాదు. అంటే వాటికి సంబంధించిన సేవలు కూడా మనకి అందించేయటానికి ఇష్టపడేవాళ్ళు కాదు.
అంటే ఒక రకంగా ఈ దేశంలో మనం పరాయి వాళ్ళంగా, ఈ దేశంలో మనం పూర్తిగా పరాయస్తులుగా బతికామన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఎన్ఆర్సీ ఏదైతే ఉందో, మనం హిందూ మతం మనకి ఎన్ఆర్సీ ఎప్పటి నుంచో అమలు చేస్తుందని తెలియజేస్తున్నాను. మనకి ఎటువంటి హక్కులు లేవు. అలాంటి కండిషన్స్లో హిందూ న్యాయశాస్త్రాల్లో మతం పూర్తిగా మిళితమైంది. అంటే ఈ మతం అనేదానికి ముఖ్యంగా ఒక నాగరికతను సృష్టించుకోవడానికి, ఒక నాగరికత ఏదైతే ఉందో, హిందూ నాగరికత అనేది ఏదైతే ఉందో, దాంట్లో అన్టచబుల్స్కి ఎటువంటి ప్రయారిటీస్ లేకుండా తర్వాత కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంది. వాటిలో ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, తర్వాత సాంప్రదాయ గ్రామీణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ. హిందువులు ఉమ్మడి కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేయగలిగారు. తర్వాత సాంప్రదాయ గ్రామీణ వ్యవస్థను కూడా చాలా వరకు విచ్ఛిన్నమైంది. గాంధీ, నెహ్రూ అండ్ ఫ్యామిలీస్ కానీ ఇంకా ఎవరైనా సరే, బయట వ్యక్తులు ఎవరైనా సరే హిందువుల్ని రక్షించడం కోసం, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం గ్రామీణ వ్యవస్థని బ్రతికించాలని బాగా కోరుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ గ్రామీణ వ్యవస్థలో జరిగేటువంటి అన్యాయాలను, దురాక్రమణల గురించి, దురన్యాయాల గురించి వ్యతిరేకిస్తూ ఈ గ్రామ స్వరాజ్యం అనేది తప్పుడు కాన్సెప్ట్ అని కూడా చెప్తాడు. అయితే కొంతవరకు కొంత ఈ గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్ నుంచి కూడా మనం బయటపడగలిగాం, కానీ కుల వ్యవస్థ నుంచి మనం బయటపడలేకపోయాం. ఈ కుల వ్యవస్థలో ముఖ్యంగా కుల వ్యవస్థ దైవానుగ్రహం కూడా ఉందనేది ఒక హిందూ ధర్మం ప్రకారం ఆమోదంలోకి వచ్చింది. అంటే దానికి హిందూ ధర్మశాస్త్రాలు, అదేవిధంగా తర్వాత ఆ యొక్క హిందూ ధర్మశాస్త్రాలు, దైవం అంటే దేవుడు అంటే ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే భావిస్తారో, రాముడో కృష్ణుడో ఇంకెవరైతే భావిస్తారో వాళ్ళందరూ కూడా కులానికి అనుకూలంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఇదంతా అంబేద్కర్ పూర్వం. మనం ఇది తెలుసుకోకుండా మనం అంబేద్కర్ ఏంటనేది మనం తెలుసుకోవడానికి సాహసించలేము. అయితే ముస్లిం పరిపాలకులు వచ్చారు భారతదేశానికి. హిందువులు తర్వాత ముస్లిం పరిపాలకులు వచ్చారు. మధ్యయుగంలో ముస్లింలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా హిందువుల యొక్క వాళ్ళ యొక్క గుళ్ళు గోపురాల మీద దాడులు చేశారు, కానీ ఇక్కడ సామాజిక స్థితిగతుల మీద, అంటరాని వారిపైన జరుగుతున్న దాడుల మీద, వారి మీద ఉన్నటువంటి వివక్షతల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం కూడా సాహసించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ పరిపాలన ఉన్నటువంటి అవసరాలను బట్టి ఇక్కడ స్థానిక హిందువులతో కలిసిపోవడానికి ఇష్టపడ్డారే కానీ ఈ వ్యవస్థలో దూరమైనటువంటి దళితుల పట్ల ముస్లిం పాలకులు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. మనం ముఖ్యంగా ఒక శూద్రుడైనటువంటి ఛత్రపతి శివాజీని కూడా ఎంతో కొంత మరి ప్రయత్నించినప్పటికీ తను కూడా అంటరాని వారి కోసం ఏం చేయలేకపోయాడని చెప్పడానికి మనం సాహసించాల్సి ఉంటుంది. తర్వాత బ్రిటిష్ వార్ టైం వచ్చేసింది. బ్రిటిష్ వార్ టైంలో వచ్చిన తర్వాత భూమి ఎవరి దగ్గర ఉంటే వారినే, భూస్వాములనైనా సరే భూములు ఎవరి దగ్గర ఉంటే వారినే బ్రిటిష్ వారు హత్తుకోవడం జరిగింది. వారికి కావాల్సినటువంటి పేనాపేనా వారికి కావలసినటువంటి సహాయం, ఈ భారతదేశంలో ఎటువంటి సహాయం కావాలన్నా కానీ బ్రిటిష్ వారు జమీందారులతో సఖ్యంగా ఉండటం లేదా వాళ్ళకు నచ్చిన జమీందారుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ప్రయత్నించారు తప్పితే దళితుల పట్ల వాళ్ళు ఎప్పుడు కూడా సరైన విధానం ప్రకటించలేదు. తర్వాత నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎప్పుడు కూడా భారతదేశం ఏకదేశంగా లేదు, హిందుత్వం అనేది ఏకంగా లేదు. అనేక కులాలుగా, అనేక జాతులుగా విడిపోయి ఉన్నటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వారు వచ్చి ఏకం చేయటం ద్వారా, బ్రిటిష్ వారు వచ్చి ఈ మొత్తం దేశాన్ని ఏకం చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఒక శత్రువుకు వ్యతిరేకంగా ఏకమయ్యారు తప్పితే అంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశం ఏకదేశంగా లేదని మనం గుర్తించాలి. తర్వాత రాజ్యాధికారంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ మరి మనకు ఎటువంటి మరి చదువులో కానీ, విద్యలో కానీ, ఉపాధిలో కానీ బ్రిటిష్ వారు కూడా మనకు ఎటువంటి సహాయం చేయలేదు.
అప్పటికి చాలా చాలా పోరాటాలు జరిగినాయి, సంఘ సంస్కర్తలు జరిగారు. రాజా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు బ్రహ్మ సమాజం స్థాపించడం, తర్వాత ప్రార్థనా సమాజం స్థాపించడం, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఆర్య సమాజం స్థాపించడం, ఇలాంటివి జరిగినాయి. అయితే వీళ్ళందరూ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా అననుకూలంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశారే కానీ ఎప్పుడు కూడా దళితుల పట్ల, హిందూ సమాజం బయట ఉన్నటువంటి దళితుల పట్ల ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి మరి ఈ రాజా రామ్మోహన్ రావు కానీ లేదంటే దయానంద సరస్వతి కానీ ప్రయత్నించలేదు. దయానంద సరస్వతి అయితే ఒక గొప్ప మార్పు ఒకటైతే తీసుకొని రాగలిగాడు. అదేంటంటే గతంలో శూద్రులకు సంస్కృతం నేర్చుకునే అవకాశం లేదు. అదేవిధంగా వేదాలను నేర్చుకునే అవకాశం లేదు. మొట్టమొదటిసారి దయానంద సరస్వతి శూద్రులకి అవకాశం కల్పించాడు. ఎందుకంటే క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి శూద్రులు, అతి శూద్రులు, అంటరాని వారందరూ కూడా క్రైస్తవ మతం వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి, హిందూ మతాన్ని బలపరచాలి కాబట్టి, హిందూ మతం నీరుగారిపోకుండా చూడాలి కాబట్టి, ముఖ్యంగా ఈ దయానంద సరస్వతి బలపడటం కోసం, హిందువుల యొక్క స్ట్రెంత్ పెంచుకోవడం కోసం మాత్రమే శూద్రులకి వేదాల యొక్క పఠనం అవకాశం ఉంటే మంచిదని హిందూ మతాన్ని బలపరిచే ప్రయత్నం చేశాడే కానీ ఇంకెటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ తర్వాత రామకృష్ణ మిషన్ వచ్చింది, దివ్యజ్ఞాన సమాజం వచ్చింది, తర్వాత క్రైస్తవం, ఇస్లాం వీటి మధ్య అటువంటి ఒక సంఘర్షణ పరిస్థితుల నుంచి ఇవన్నీ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళకు వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించారే కానీ అంటరాని వారికి కానీ స్త్రీలకు కానీ ఎటువంటి హక్కులు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదని మనం చెప్పక తప్పదు. తర్వాత అనేక ఉద్యమాలు, పునరుద్ధరణ ఉద్యమాలు వచ్చినాయి. ఈ ఉద్యమాల్లో కూడా ముఖ్యంగా సాంస్కృతిక మత సంస్కరణలు వచ్చినాయి. వాటిలో రనడే, ధడోబా, పూలే ఇలాంటి వ్యక్తులు చాలామంది వచ్చారు. రనడే మార్పు గురించి ఏం చెప్తా అంటే ఆంక్షల నుంచి మనం స్వాతంత్రం వైపు ప్రయాణించాలి. చాలా గొప్ప వ్యక్తి. అంబేద్కర్కి నచ్చిన వ్యక్తుల్లో ఒక గొప్ప వ్యక్తి మహారాష్ట్ర నుంచి ఎంజి రనడే ఉన్నారు, మహాగోవింద రనడే. ఈ మహాగోవింద రనడే మార్పు గురించి చాలా గొప్పగా పోరాటం చేస్తాడు, చాలా గొప్పగా కృషి చేస్తాడు. అలాంటి వ్యక్తి ఏం చెప్తా అంటే మనం యొక్క ఆంక్షల నుంచి మనం స్వాతంత్రం వైపు వెళ్ళాలి, అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపు వెళ్ళాలి, అంతరాల నుంచి మన మధ్య ఒక ఒడంబడిక ఏర్పడాలి, వ్యక్తుల మధ్య ఒడంబడికలు సంబంధాలు ఏర్పడాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎంజి రనడే. ఇంకా ఆయన ఏం చెప్తా అంటే ఆధిపత్యం నుంచి మనం విమోచనం వైపుకి వెళ్ళాలి. ఏదైతే ఈ కులాధిపత్యాలు ఉన్నాయో వీటి నుంచి మరి దళితులకు, అంటరాని వారికి, స్త్రీలకు విమోచనం కావాలి, విమోచన కలగాలని చెప్పి మరి కోరుకుంటాడు మరి రనడే గారు. ఆ తర్వాత అసంఘటిత నుంచి భారతదేశంలో ఉన్నటువంటి కులాలు, ప్రాంతాలు వీటన్నిటి మధ్య విడిపోయినటువంటి ఈ సమాజం సంఘటితం కావాలని కూడా చెప్తాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికంటే కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏజ్ ఆ వయసులో ఉన్నటువంటి, అతనితో పాటు కలిసి జీవించినటువంటి వయసులో ఉన్నవారిలో గాంధీ కంటే కూడా రనడే చాలా గొప్పవాడు అంటాడు. గాంధీ కంటే కూడా రనడే ఈ దేశంలో విముక్తి కోసం పోరాటం చేశాడని చెప్తాడు రనడే అనమాట. ఆ తర్వాత మనం మత దురాభిమానం నుంచి పరమత సహనం కూడా కలిగి ఉండాలని చెప్తాడు. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ దేశంలో జాతీయత పేరిట మత దురాభిమానం కొనసాగుతూ ఇతర మతాలపై దాడులు చేస్తున్నటువంటి ఇటువంటి దౌర్భాగ్య కండిషన్స్లో మనం రనడే లాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మనకు అవసరం కూడా. అంబేద్కర్కి ముందు జరిగినటువంటి గొప్ప వ్యక్తులు, అంబేద్కర్కి ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రనడే, పూలే బ్రాహ్మణిజంపై బుద్ధుడి తర్వాత విప్లవాత్మకమైన రెవల్యూషనరిస్ట్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పూలే. అఫ్కోర్స్ పూలే గారికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి, నిర్మాణాత్మక లోపాలు కొన్ని ఉండటం వల్ల పూర్తిగా తను సక్సెస్ కాలేకపోయినప్పటికీ చాలా గొప్ప పోరాటం అయితే చేశాడని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మహాత్మా పూలే గారి గురించి. ఆ తర్వాత క్రైస్తవ మిషనరీలు వచ్చేసినాయి. ఇది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం. క్రైస్తవ మిషనరీలు ఏం చేసినాయి అని కొంతమంది, క్రైస్తవ మిషనరీలు చాలా చేసింది అని కొంతమంది, అసలు బౌద్ధం ఏం చేసింది, బౌద్ధం ఏం చేయలేదు, ఇలా చాలా విషయాల మీద మనకి ఈ మధ్యకాలంలో మనం డిబేట్లు చాలా నడిచినాయి. నిజంగా బౌద్ధం హిందూ మతాన్ని ఒక అణుగదొక్కడానికి ఒక గొప్ప ప్రయత్నం,
ఒక విప్లవాత్మక ప్రయత్నం అయితే హిందూ మతాన్ని బౌద్ధం ప్రయత్నించింది. తర్వాత క్రైస్తవం వచ్చింది. క్రైస్తవ మతం కంటే ముందు బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత క్రైస్తవ మతం వచ్చింది. ముందు క్రైస్తవ మతం రాలేదు మన దేశానికి. బ్రిటిష్ వారు 1498లో పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత యూరోపియన్స్ 1498లో యూరోపియన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు ఇక్కడ మరి సంస్థానాలను ఆక్రమించుకుని వాళ్ళ మీద పెత్తనం చేస్తూ 1857 తిరుగుబాటు ముందు వరకు కూడా మరి రాణి పరిపాలనకు వెళ్లకుండా ఇక్కడ కంపెనీ పాలన నడిచింది. అప్పటి వరకు కూడా మరి బ్రిటిష్ వారి యొక్క ఆలోచనలో ఉందా కానీ క్రైస్తవ మతం మనకి ప్రత్యక్షంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. అయితే ఈ క్రైస్తవ మతం వలన దళితులకి అంటరాని వారికి ఎంతైతే మేలు జరిగిందో అంతకంటే ఎక్కువ అన్యాయం కూడా జరిగింది. ఎందుకంటే ఓ పక్కన హిందువులందరూ ఏకీకృతం కావడానికి క్రైస్తవ మతం తోడ్పడింది. వాళ్ళందరూ ఏం భావించారంటే పరాయి మతం మన మతాన్ని ఆక్రమిస్తుంది, మనందరం సంఘటితం కావాలి అని ఒక బ్రిటిష్ సామ్రాజ్యవాద బ్రిటిషర్స్కి క్రైస్తవ మతానికి ఇద్దరికీ అంటగట్టి ఒక లింక్ పెట్టేసి ఒక మూకుమ్మడిగా క్రైస్తవంపై వ్యతిరేకత కోసం ఆ క్రైస్తవంలో మారే దళితులపైన అట్రాసిటీస్ జరగడం కోసం హిందువులు ఏకీకృతం అవడానికి క్రైస్తవ మతం కారణమైంది. అఫ్కోర్స్ చాలా విద్యా సంస్థలు వైద్యశాలలు చాలా జరిగినాయి, చాలా నేర్పారు. ఇంకా విషయం ఏంటంటే బ్రిటిష్ వారి టైంలోనే మనకి మరి 1888లోనే అన్ని వర్గాల వారికి విద్య అందించాలని ఒక చట్టం తెచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. మనం అనుకుంటాము అన్ని వర్గాలంటే అంటరాని వారు కూడా ఉన్నారు కదా, మరి వారెందుకు చదువులు వెనకబడ్డారనేది మనం గుర్తించాలి. ఎందుకు వెనకబడ్డారు? 1888లోనే మనకి అన్ని వర్గాల వారికి కూడా మరి ఎడ్యుకేషను ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ ఇక్కడ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా అమలులో నిరాకరించారు. అది చట్టమైతే ఉంది కానీ ఎవరు కూడా మనకి విద్యను వైద్యాన్ని అందించడానికి ముందుకు రానివ్వలేదు. ఉపాధి అనేది లేనే లేదు. ఆ తర్వాత 1923లో బొంబాయిలో కూడా ఒక చట్టం చేశారు. ఏం చేశారంటే ఎయిడెడ్ స్కూల్స్ కనుక అంటరాని వారిని కనుక ప్రవేశాన్ని నిషేధిస్తే వారికి రావాల్సిన నిధుల్ని మేము ఇవ్వము అని ఒక చట్టం చేశారు. అది మొదట్లో సహజంగా ఏ చట్టమైనా మొదట్లో ఉన్నంత వేగంగా పర్ఫెక్ట్గా కొన్ని రోజుల తర్వాత ఉండదు. అక్కడ కూడా స్థానిక అధికారులు అయినటువంటి బ్రాహ్మణులు మరి లాబింగ్ల ద్వారా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా చట్టాన్ని అమలు కాకుండా చూడగలిగారు. అంటే చాలామంది మిత్రులు ఏమంటారంటే బిఫోర్ అంబేద్కర్ కూడా మేము చదువుకున్నాము, బిఫోర్ అంబేద్కర్ కూడా మేము చట్టసభలో ప్రవేశించాము అని చెప్పేవాళ్ళు ఎలా జరిగింది అంటే బ్రిటిషర్సు నిజంగానే కొన్ని అవకాశాలు కల్పించారు. అయితే దానివల్ల మనకు ఎటువంటి మేలు జరగలేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు కొంతమంది వరకు చదువుకుని ఉండొచ్చు, కానీ అది సంపూర్ణ మేలు అయితే మనకి జరిగింది కాదని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. తర్వాత 1925లో మద్రాసులో కూడా ఇలాంటి చట్టం ఒకటి చేశారు. అందరికీ విద్య అందించాలనేది ఒక చట్టం చేశారు. అయితే అక్కడ కూడా కొంతవరకు శూద్రులకి లేదంటే మరి జస్టిస్ పార్టీ ఉద్యమం వలన కానీ కొంతమందికి అయితే మేలు జరిగింది, కానీ అతి శూద్రులు అంటరాని వారికి అయితే అక్కడ కూడా మరి మేలు జరగలేదని చెప్పాల్సి ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు చాలామంది ఇలాంటి ఉద్యమకారులు ఉన్నప్పుడు జాతి నిర్మాణం కోసం అనేక ఉద్యమాలు చేశారు. 1906లో చందా వార్కర్, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈయన చాలా గొప్ప వ్యక్తి. మనం మర్చిపోయిన వ్యక్తుల్లో, మనం గుర్తు చేసిన వ్యక్తుల్లో చందా వార్కర్ అనే ఒక వ్యక్తి భారత శోషిత వర్గాల కార్యసాధన సంఘం అని ఒకటి స్టార్ట్ చేశారు. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటరాని వారికి అందరికీ విద్యను అందించడం. అంటరాని వారి అందరికీ విద్యను అందించడంలో భాగంగా చందా వార్కర్ అనేటువంటి ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు మరి ఒక సంఘాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకంటే ముందు 1892లోనే మహర్లని సైన్యంలో తీసుకోవడం ఆపేశారు. అంతకుముందు మహర్ల సైన్యంలో ఉండేవాళ్ళు, ఒక మహర్ రెజిమెంట్ని ఉండేది. అయితే బ్రిటిషర్స్ మనకి ఇండైరెక్ట్గా చేసిన ద్రోహాలు ఉంటాయి. అది బ్రాహ్మణుల మాట విన్ని, అక్కడ పెత్తందరుల మాట విన్ని, భూస్వాముల మాట విన్ని, ఎలా అయినా సరే మహర్లని సైన్యంలో తీసుకోవటం ఆపేశారు. అంటే బ్రిటిష్ వారు కూడా అంటరానితనాన్ని పాటించారని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అయితే దీన్ని రామ్జీ అంబేద్కర్, మన బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి గారైనటువంటి
రామ్జీ అంబేద్కర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. రామ్జీ అంబేద్కర్ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి రనడే గారిని కలిశారు. ఎంజి రనడే గారిని, మహాగోవింద రనడే గారిని కలిశారు. వీళ్ళని కలిసి ఇంకో కొంతమందిని, మరి అక్కడ ఉన్న కాంబ్లే అని కొంతమంది, తర్వాత షిండే కులస్తుల్లో కొంతమంది పెద్దలను కలుసుకుని గవర్నర్ సమర్పించారు. అయ్యా, మరి మేము ఇంతకుముందు ఎప్పటి నుంచో మాకు ఉంది కాబట్టి మీరు దీంట్లో మాకు అవకాశం కల్పించండి. ఎందుకు తీసేశారు సైన్యంలో? మేము వీరులం, మా యొక్క పోరాట పట్టి మీకు తెలుసు, మేము శివాజీ సైన్యం నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులము అని ఒక మెమోరాండం సమర్పించారు గవర్నర్కి. ఇది అలా ఎప్పటి నుంచి 1906 నుంచి మొదలైంది. తర్వాత 1917లో మళ్ళీ మహర్ని సైన్యంలో తీసుకోవడం జరిగింది. ఓకే లైవ్ కట్ అయింది, సారీ బ్రదర్స్, కొద్దిగా తలుపుది లైట్గా ఇది ప్రాబ్లం కట్ అయింది. తర్వాత 1918లో ఈ చందావర్కర్, జస్టిస్ చందా, ఆయన ఒక న్యాయమూర్తి. ఈ చందావర్కర్ అని ఆయన బరోడా మహారాజుని కలిశారు. నిజంగా చెప్పాలంటే బరోడా మహారాజు అంటరాని వారికి ఒక గొప్ప దైవదూత లాంటి వాడు. అంబేద్కర్ కంటే ముందు కూడా చాలామంది చేసిన పోరాటాల్లో ఈ బరోడా మహారాజు గారు చేసిన కృషి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత ఓకే, సారీ ఫ్రెండ్స్, మరి లైన్లు సరిగ్గా అయినందువల్ల కొద్ది పాజ్ వచ్చింది. ఈ బరోడా మహారాజు అయినటువంటి సాయిరాజ్ గైక్వాడ్, ఈ సాయిరాజ్ గైక్వాడ్ అంట్రాంతనం రద్దు కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఈ 1918 తర్వాత 1927 మధ్య ఒక పెద్ద వ్యాక్యూమ్ వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మెల్లగా అప్పుడే చదువుకుంటూ వస్తున్నాడు. 1927 వరకు అతను విద్యలోనే ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చే వరకు ఒక వ్యాక్యూమ్ అయితే ఏర్పడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు, తన యొక్క విద్యను కొనసాగిస్తూ, ఒక పక్కన ఉద్యమాలు కొనసాగిస్తూ తన యొక్క లైఫ్ స్టైల్ని మరి చాలా గొప్పగా మరి మనకు అందించే ప్రయత్నం చేశాడు. తన యొక్క త్యాగాలను మనకు అందించే ప్రయత్నం చేశాడు. నేను అంబేద్కర్ గురించి చెప్పడం మొదలు పెడితే, అంటే నేను కాదు, అసలు ఎవరు చెప్పినా సరే అంబేద్కర్తో మొదలుపెట్టినటువంటి చరిత్రని అంబేద్కర్తో ముగించలేము. అంబేద్కర్ తర్వాత కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ రాజకీయాలు, అంబేద్కర్ ఆర్థిక విప్లవాలు, అంబేద్కర్ సామాజిక విప్లవాలు, అంబేద్కరు కార్ల్ మార్క్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కార్ల్ మార్క్స్ గొప్ప, అంబేద్కర్ గొప్ప అనే ఒక పోలిక, ఒక చర్చ నడిచింది. అంబేద్కరు గాంధీకి వచ్చినటువంటి ఒక స్టార్డమ్ అంబేద్కర్ లేకపోవటం ఎందుకు, ఏం జరిగింది, వీటన్నిటి మధ్య నేను డిస్కషన్ పెట్టాలంటే మరి ఈ టైం నాకు సరిపోదు. కాబట్టి మరి మిత్రులు మీరందరూ కూడా ఎవ్రీ మండే 8కి మనం గ్యాదర్ అవుదాము. తక్కువ టైం, ఎక్కువ టైం వద్దు, 5 to 10 minutes దయచేసి ప్లీజ్. మనం ఒక 5 నుంచి 6 వారాల పాటు మనం కలుసుకుందాము. అంబేద్కర్ మనకి ఎటువంటి లక్ష్యాలు అందించాడు, ప్రస్తుతానికి ఇప్పటివరకు చాలా బ్రీఫ్గా. బిఫోర్ అంబేద్కర్ మనకి బ్రిటిష్ వాళ్ళు టైంలో, తర్వాత ముస్లిం పాలకుల టైంలో, బ్రిటిష్ వారి టైంలో ఎలాంటి ఇబ్బందులు ఉండి ఎవరెవరు పోరాటాలు చేశారనే దాని మీద ఒక చిన్న బ్రీఫ్గా ఒక ఇంట్రడక్షన్ అయితే నేను ఇవ్వగలిగాను. ఇప్పుడు ఇది నిజంగా చాలా తక్కువ నేను ఇచ్చింది కూడా మీకు. అయితే మీరు ఎప్పుడైనా సరే మీరు కూడా పుస్తకాలు చదవండి, అంబేద్కర్ సంబంధించిన పుస్తకాలు, చారిత్రక పుస్తకాలు, నేపథ్యం ఉన్న పుస్తకాలు చదవండి. నేను ఎవ్రీ మండే, దయచేసి వినండి, ఎవ్రీ మండే కూడా నేను ఇదే విధంగా లైవ్లోకి వచ్చి ఈసారి నేను అంబేద్కర్ జీవితం మొదల దగ్గర నుంచి ఆయన యొక్క జీవన విధానాన్ని చెప్పుకోవాలి, ఎక్కువగా చర్చించాలి మనం చాలా తీవ్రంగా, లోతుగా. అంబేద్కర్ బాల్యం ఎలా ఉన్నాడు, అంబేద్కర్ యవ్వనంలో ఎలా ఉన్నాడు, అంబేద్కర్ ఉద్యోగంలో ఎలా ఉన్నాడు, అంబేద్కర్ పోరాటాల్లో ఎలా ఉన్నాడు, అంబేద్కర్ రాజకీయాల్లో ఎలా ఉన్నాడు, అంబేద్కర్ మతంలో ఎలా ఉన్నాడు, అంబేద్కర్ పోరాటాలు ఎలా ఉన్నాడు, అంబేద్కర్ చావు ఎలా ఉంది, అసలు అంబేద్కర్ లైఫ్ టు చైల్డిష్ ఏజ్ నుంచి చనిపోయే వరకు ఆయన యొక్క జీవితాన్ని మనం ఎలా ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంబేద్కర్ చేసినటువంటి పోరాటాల ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం, ఎటువంటి ఐడియాలజీ మనం నేర్చుకున్నాం అనే దాని మీద మనం ఖచ్చితంగా మనమైతే మనం నేర్చుకోవాల్సింది. మరి ఈరోజు ఇది నేను కంప్లీట్ చేయలేను కాబట్టి మనం వీక్లీ ఎవ్రీ మండే మనం 8ని కలుసుకుందాం. దయచేసి ఇప్పుడు వచ్చిన మిత్రులు మరి ఎక్కువసేపు నేను ఎఫ్బీలో సహజంగా ఎక్కువ లైవ్లో ఎక్కువ మంది ఉండటం జరగదు, నాకు తెలిసిన విషయమే. అయితే నేను చేసే ప్రయత్నం ఏంటంటే ఒక్క ఆత్మనైనా సరే, ఒక్క వ్యక్తికి నేను చైతన్యపరిచినా కానీ నా యొక్క కృషి ఫలించినట్టుగా నేను అనుకుంటాను.
ఒక్క వ్యక్తి ఆలోచనలో నేను మార్పులు తేగలిగిన, ఒక్క వ్యక్తిని కూడా అంబేద్కర్ ఐడియాలజీ వైపు నేను మరల్చగలిగిన, మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. రాజకీయాలు ముఖ్యంగా మనం మాట్లాడాల్సి ఉంది. కాబట్టి దయచేసి నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ మండే 8కి కలుసుకుందాం. ఇవాళ ఒక 5 minutes లేట్ అయింది. ఈసారి నేను లేట్ చేయను, క్షమించాలి. మీ అందరికీ పేరు పేరున జై భీములు. ఒకసారి జై భీమ్. థ్యాంక్ యూ. అంత కొద్ది క్లాసేనా? Hmm.